ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దుర్గా పరదేవతాయై నమః. ఈటీవీ ప్రేక్షకులకు దసరా సందర్భంగా విజయదుర్గమ్మ యొక్క శుభాశీస్సులు భారతదేశానికి లభించాలని శుభాకాంక్షలు పలుకుతూ జగదంబా వైభవాన్ని స్మరించుకుందాం. విజయదశమి భారతీయుల పండగల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ విజయదశమి సందర్భంగా అనేకమైన అంశములు సమన్వయింపబడుతుంటాయి. అందుకే భారతదేశంలో ఆసేతు సీతాచలం ఈ పర్వం జరపబడుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో జరపబడుతున్నప్పటికీ ప్రధానమైనటువంటి లక్షణం మాత్రం ఇది విజయ పర్వం, అనగా విజయానికి సంబంధించినటువంటి పండుగ అని భావించాలి ఇక్కడ. అందుకే దుష్టత్వంపై మంచితనం సాధించిన విజయం, అసురత్వంపై దైవత్వం సాధించిన విజయం ఈ పర్వదినంలో చెప్పబడుతుంటుంది. అందుకే కొన్ని చోట్ల రామ్లీలా చేస్తారు. అంటే రావణాది రాక్షసులను సంహరించిన రామచంద్రమూర్తి యొక్క విజయోత్సవం కూడా ఈ పర్వదినంతో ముడిపడి ఉన్నది. అదేవిధంగా మహాభారతంలో ఉత్తర గోగ్రహణానికి సంబంధించిన అంశము, పాండవుల విజయానికి సంబంధించిన అంశము కూడా ఈ పర్వదినంతో ముడిపడి ఉన్నది. అంటే భారతీయులకు ముఖ్యమైన రెండు ఇతిహాసాలకు సంబంధించిన విజయము ఈ పర్వదినము కలపబడుతున్నది. అదేవిధంగా ఈ పర్వదినంలో అమ్మవారి యొక్క విజయగాథల్ని 9 రోజులు పారాయణ చేస్తారు. ఆ విజయగాథలే మధుకైటవ సంహారిణి, మహిషాసుర మర్దిని, చండముండ శుంభ నిశుంభ రక్తబీజ ధూమ్రాక్షాది అసురుల్ని సంహరించినటువంటి అమ్మవారి యొక్క విజయోత్సవాన్ని, ఆ వైభవాన్ని దేవతలు ఋషులు కీర్తించినట్లుగా భావన చేస్తూ పారాయణ చేసుకుని ఆ 9 రోజుల పారాయణకు ఉపసంహారంగా పూర్ణాహుతిగా విజయదశమి మహోత్సవాన్ని జరుపుతారు. ఈ విధంగా అమ్మవారి విజయము, రామచంద్రమూర్తి యొక్క విజయము, పాండవుల విజయము అనగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విజయము. ఎందుకంటే పాండవులకు విజయం ఏమిటి? కృష్ణ పరమాత్మ ద్వారానే పాండవులకు విజయం లభించింది కనుక ధర్మస్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క విజయము అంటే ధర్మానికి విజయమే విజయదశమి. ఇది ప్రతివారు ఆకాంక్షించవలసినది. ఇక్కడ చెప్పబడుతున్న రామకృష్ణ తత్వములు కానీ, అదేవిధంగా శక్తి తత్వం కానీ, ఈ మూడు కూడా మనుష్యులకు సంబంధించిన అంశము కాదు, అది దివ్యత్వం. అది ఈ సృష్టి స్థితిలయులు చేసేటువంటి పరమేశ్వర స్వరూపము అనుగ్రహంతో ధర్మానికి లభించిన విజయమే విజయదశమి గాథల్లో స్ఫురణకు వస్తున్నది. ఎందుకంటే ధర్మానికి జయం లభిస్తే వ్యక్తికి, సమాజానికి, లోకానికి క్షేమం. ఎందుకంటే సర్వజగత్తు ధర్మం మీద ఆధారపడి ఉన్నది. ధర్మాచరణ వల్ల మానవుడు ఒక్కడే బాగుపడతాడు అనడానికి లేదు. మానవులు ధర్మాచరణ చేయడం వల్ల ప్రకృతి క్షేమంగా ఉంటుంది. ప్రకృతి శక్తులైన దేవతలు సంతోషిస్తారు. దేవతలకు బలం కలిగితే వాళ్ళు ప్రకృతికి, మానవులకు కూడా బలాన్ని ఇస్తారు. అందుకు ఎప్పుడూ కూడా లోకహితం కోసం ప్రవర్తించే ఆ దేవతల్ని అధర్మం ద్వారా హింసించితే అధర్మాన్ని అణచివేసి ధర్మానికి విజయం కలిగించడానికి పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు, విజయం సాధిస్తాడు. అదే విజయగాథల్లో పరమార్థము. ఆ కారణం చేతనే రామాయణ పారాయణ, భాగవత భారత గాథల పారాయణము, అదేవిధంగా అమ్మవారి యొక్క దేవీ మాహాత్మ్యాది గ్రంథముల పారాయణము, ఇవన్నీ కూడా ధర్మ విజయాన్ని మనకు చెప్తున్నది. అందుకు ప్రతి మానవుడు కోరుకోవలసిన ధర్మ విజయమే. 10 మంది హితం కోరేదే ధర్మము. ఎన్ని శక్తులున్నప్పటికీ ఆ శక్తులన్నీ లోకహితం కోసం వాడితే అది దైవత్వము. ఉన్న శక్తులన్నీ తన స్వార్థం కోసం వాడితే అసురత్వము. తన స్వార్థం కోసం శక్తులను వినియోగించే వాడి వల్ల ప్రపంచానికి ప్రమాదం ఏర్పడుతుంది కనుక అసురత్వాన్ని సంహరించాలి. ఈ అసురత్వము, దేవత్వము అనేది 2 చోట్ల ఉంటుంది. ఒకటి బాహ్య ప్రపంచంలో, 2 ఆంతరిక ప్రపంచంలో. మనలో ఉన్న అసురబుద్ధుల వల్ల మనకు ప్రమాదం. వాటిని పరిమార్చి మనలో దివ్యత్వాన్ని జాగృతపరచుకోగలిగితే అది అమ్మవారి అనుగ్రహం వల్ల జరగాలి. ఆ జాగృతి పడిన దివ్యత్వం వల్ల ఆ పరతత్వాన్ని మనం పొందగలగాలి. అందుకు పారాయణలు చేసి ఉత్సవం ఎందుకు జరుపుతారంటే, అమ్మ నా అంతట నేను నియంత్రించుకోలేని అసుర లక్షణాల్ని నీ కృపతో నిర్మూలించి నాలో దైవత్వాన్ని జాగృతిపరచు, తద్వారా నాకు, సమాజానికి హితం కలగాలి అనేదే మొత్తం ఈ నవరాత్రి పర్వం యొక్క సారాంశం. పైగా ఇది శరదృతువులో చేసేటువంటి పర్వం. ఇది జీవేమ శరదశతం నందామ శరదశతం అని వేదమాత చెప్తున్నది. ఇక్కడ 100 శరత్తులు అనంటే 100 ఏళ్ళు అని అర్థం. సంవత్సరాన్ని శరత్ శబ్దంతో చెప్పడం కనబడుతున్నది. ప్రథమ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజం శరదృతువుకి మొదటి మాసం. అందుకే సంవత్సరం లెక్కలో శరత్తును కూడా చెప్తారు. 100 వసంతాలు అనడం ఎలా కనబడుతుందో 100 శరత్తులు అనడం కూడా కనబడుతుంది. అటువంటి ఆ దివ్యమైన శరదృతువు ప్రారంభంలో
చేసేటువంటి నవరాత్రి ఉత్సవము మొత్తం సంవత్సరానికే శక్తినిస్తుంది. ఎందుకంటే సంవత్సరమంతా దీక్షాబద్ధంగా ఉండడం అనేది నిత్య జీవన వ్యవహారంలో సాగదు. అందుకే సంవత్సర ఆరంభంలో ఒక 9 రోజులు నియమబద్ధంగా ఉంటూ జగదంబని అనగా దివ్యశక్తిని ఉపాసన చేసినట్లయితే ఆ శక్తి మనల్ని కాపాడుతూ ఈ సంవత్సరమంతా మనకి క్షేమం కలిగిస్తున్న ఉద్దేశంలో ఈ శరన్నవరాత్రి పర్వాన్ని నియమించడం జరిగింది. అయితే ఈ 9 రోజులు ఆరాధించడం ఒకటి, 9 రోజులు ఆరాధించలేని వారు మూలా నక్షత్రం మొదలుకొని విజయదశమి వరకు ఆరాధిస్తారు. కొంతమంది అది కూడా సాధ్యం కాకపోతే అష్టమి నవమి ఆరాధన చేసి విజయదశమి నాడు పూర్ణత్వం చేసుకుంటారు. అది కూడా కుదరకపోతే నవమి నాడు ఆరాధన చేయాలి. నవమి ఆరాధన లేకుండా దశమి ఆరాధన చేయడం దోషం కూడా. అందుకే నవమి పూజ చాలా ముఖ్యమైనటువంటిది. నవమితోనే పూర్తవుతుంది అంతా. అందుకే విజయదశమి అన్నారు అని చెప్పి నవమిని విడిచిపెట్టి విజయదశమిని చేయరాదు. ఇది తెలుసుకోవాలి. నవమి చేస్తేనే విజయదశమి. పైగా పొద్దుట నవమి ఉన్నా నవమి గ్రాహ్యమే, కానీ సాయంకాలానికి దశమి ఉంటేనే విజయదశమి. అది తెలుసుకోవాల్సింది. పొద్దుట నవమి ఉన్నప్పటికీ సాయంకాలం దశమి ఉంటేనే దాన్ని విజయదశమి అనాలి. అంతేగాని పొద్దుట దశమి ఉండి సాయంకాలం ఏకాదశి ఉంటే దాన్ని విజయదశమి అనరు. ఇది కూడా తెలుసుకోవాల్సిన మనకు ముఖ్యమైన అంశం. ఎందుకంటే సాయంకాలం దశమి ఉంటే ఆ ముహూర్తానికి విజయదశమి అని పేరు. ఇక్కడ విజయ అనేది ముహూర్తం యొక్క పేరు. అది సూర్యాస్తమయ ప్రారంభంలో ఆ ముహూర్తం ఉంటుంది. ఈషత్ సంధ్య అన్నారు ఇక్కడ. ఆ సంధ్యా సమయంలో ఉండేటువంటి ముహూర్తం పేరు విజయ. అది కేవలం ఈ రోజున వస్తుంది. అటువంటి విజయాముహూర్తం కలిగిన దశమితో ఉంది కనుక విజయదశమి. అదేవిధంగా విజయదశమి, శమీ వృక్షము అగ్ని వృక్షము, యజ్ఞ వృక్షము. ఇది తెలుసుకోవాలి. శమీగర్భ అనే అగ్నిభట్టారకుడు కూడా పేరు ఉన్నది. భారతీయ ఋషుల దర్శనములే వేరు. వృక్షాల్లో ఉండేటువంటి వివిధ దేవతాతత్వాన్ని పరిశీలించారు. అలాంటి అగ్నితత్వం శమి, అది యజ్ఞస్వరూపము. ఆ యజ్ఞస్వరూపము అగ్నితత్వము అయినటువంటి దాని యందు భగవత్ స్వరూపాన్ని ఆరాధించడం అనేది ఒక విశేషమైన అంశం ఇక్కడ. అందుకు శమీ శమయితే పాపం అని విజయద శమీ వృక్షాన్ని మనం పూజిస్తాం. దాన్ని బట్టి యజ్ఞము చేసిన ఫలితం అగ్నిస్వరూపిణైన అమ్మవారిని ఆరాధించిన ఫలితం లభిస్తున్నది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతి అనడానికి అగ్నివృక్షమైన శమీ వృక్షాన్ని ఆరాధించడానికి కూడా సంబంధం ఉన్నది. జాతవేదశే సునవాలు కూడా అగ్నితత్వాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆ యజ్ఞస్వరూపం ఇందులో కనబడుతున్నటువంటి. అలాంటి ఈ విజయదశమి నాడు ప్రధానంగా ఎటువంటి శుభకార్యమైనా ప్రయాణములైనా తారాబల చంద్రబలాదులు కూడా చూడకుండా చేయవచ్చు అని చెప్పారు. అంత ముహూర్త బలం ఉన్నది. అంత ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాగా? భగవదారాధన వల్ల. అందుకే అమ్మవారిని విజయస్వరూపిణిగా ఆరాధించాలి. ఇక్కడ జయ విజయ సమేత అపరాజితాయై నమః అనే మంత్రంతో అమ్మవారిని ఆరాధించాలి. జయ విజయ అంటే అంతర్గతమైన బాహ్యమైన ఈ 2 విధములైన అవరోధాలని జయించడమే జయ విజయ. ఈ రెండింటిని జయిస్తే వచ్చే తత్వమే అపరాజితా తత్వము. సంపూర్ణమైన విజయ తత్వము ఈ 3 నామాల్లో దాగి ఉన్నది. అటువంటి అపరాజిత దుర్గ మనల్ని అనుగ్రహించుగాక. భారతదేశానికి సనాతన ధర్మానికి అభ్యుదయం కలుగ్గాక. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.